నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమండి. అందులో ఇదంటే ఇంకా ఇష్టం. సగ్గుబియ్యం పాయసం. వారానికి ఒక్కసారన్నా చేసుకుంటాను. లేదు కుదరలేదు అనుకుంటే 2 వారాలకు ఒక్కసారైనా మా ఇంట్లో ఇది చేసుకోవాల్సిందే. మా మమ్మీనైతే తెగ అడుగుతూ ఉంటాను ఇది చేయమని. నా వల్ల ఇంట్లో వాళ్ళందరికి కూడా ఇది బాగా అలవాటయిపోయిందనమాట. అయితే కొలతలతో చెప్తాను. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి అంటే టీ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ వాటర్‌ని బౌల్‌లో పెట్టుకొని అంటే ఏ గిన్నెలో వండుకుందాం అనుకుంటున్నామో దాంట్లో పెట్టుకొని మనం ఎసురు బాగా కాగాలి. కాగిన తర్వాత సగ్గుబియ్యం దాంట్లో ఏసుకోవాలి. ఇక్కడ సగ్గుబియ్యం మీకు టైం ఉంటే 2 అవర్స్ అన్నా నానపెట్టుకుంటే బాగా ఉడుకుతదనమాట. తొందరగా ఉడుకుతది. లేదు నాకు టైం లేదనుకుంటే వేసేసుకోవచ్చు. అది మన ఇష్టమండి. అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతది. గ్యాస్ సేవ్ అవుతది. అయితే సగ్గుబియ్యం ఎసురు కాగిన తర్వాత సగ్గుబియ్యం దాంట్లో ఏసుకొని, సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమ్యా వేసుకోవాలి. టీ గ్లాస్ తీసుకున్నాం కదా సగ్గుబియ్యం, దానికి సగం క్వాంటిటీతో సేమ్యా తీసుకోవాలి. ఏడ్చుకొని ఏసుకుంటే బావుంటుంది పచ్చివాసన లేకుండా. లేదు అసలు స్కిప్పే చేసుకోవచ్చు. అది మీ ఇష్టము. నాకిష్టం సేమియా అంటే ఏసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఉడికిన తర్వాత పంచదార వేసుకోవాలనమాట. ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార వేసుకొని, ఇలాచీ పౌడర్ కూడా ఏసుకొని చక్కగా కలిపేసుకోవాలనమాట. కలిపేసుకొని మనకు కావాల్సిన నట్స్ ఉంటాయి గదా! అవి కూడా ఏంచి పెట్టుకోవాలి. కొబ్బరి, కిస్మిస్ అని, జీడిపప్పు అని ఏంచుకొని పక్కన పెట్టుకుంటాం. తర్వాత పాలు కాచి చల్లార్చుకోవాలనుకుంటే ముందే కాచి చల్లార్చుకొని పెట్టుకోండి. లేదు దాంట్లో కలిపేసుకోవాలనుకుంటే నాలాగా కలిపేసుకోవచ్చు. అది మీ ఇష్టమండి. మూత పెట్టి ఒక పావుగంట మగ్గిస్తే మన స్వీట్ రెడీ అయిపోతుంది.